చెప్పండి అన్న, అసలు ఏం ఏం జరుగుతూ ఉంది? లంబాడి బిడ్డలకి మంత్రి పదవి కావాలి అంటూ మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము దాదాపుగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా లంబాడా ఓటర్స్ ఎక్కడైతే మా జనాభా కమ్యూనిటీ ఎక్కడ ఉందో అక్కడ మేము వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, ఓఏజేఏసీ నాయకుడిగా మేము కాలు గజ్జెలు కట్టి ఊరూర తిరిగినాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఒక దృఢ సంకల్పంతో అన్ని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బంజారాలు వన్ సైడ్ ఓటేయడం జరిగింది. మేము కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా వాళ్ళు మా బంజారా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కూడా ఒక మంత్రిగా రిప్రజెంటేషన్ ఉండే. మాకు ఇప్పుడు రిప్రజెంటేషన్ లేకుంటే మేము వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కాబట్టి మాకు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండడానికి మంత్రి పదవి ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకు విజ్ఞప్తి చేస్తూ ఉంటామంటే మా కమ్యూనిటీ ఏదైతే వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో గ్రామాల్లో పోతుంటే కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నరాజుగా అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం కోపంతో ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటేస్తే కనీసం మాకు గుర్తింపు లేకుండా చేసిందని ప్రజలు కొంచెం కోపంతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు నమ్మిన వ్యక్తులంగా మేము కూడా బాధపడుతూ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మా కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీకి దూరం అయితే కష్టంగా ఉంటుంది అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూరం అయితే బంజారా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో కష్టమవుతుందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మా హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్కి మేము ఎగెనిస్ట్గా ఏం పోవట్లే, గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు కావాలి, ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటి అసలు నిజంగానే మరి ఇప్పటివరకు మీరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మీరే తెచ్చుకున్నారంటున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము 42 నియోజకవర్గంలో మేము ప్రభావితం చేసినాం. ఈ రాష్ట్రంలో ప్రతి బంజారా ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. మా ఓటర్స్ మేము ఎక్కడైతే మెజారిటీ ఉన్నామో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆసిఫాబాద్ ఉందండి, ఆసిఫాబాద్లో మేము మెజారిటీ లేము, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎక్కడైతే బంజారా జనాభా ఎక్కడ ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలిచింది. రేవంత్ రెడ్డి స్వయంగా మేము రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, మీరు బంజారా ఓటర్సే మాకు వన్ సైడ్గా ఓటేశారని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము దూరం అయితే అనవసరంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీజేపీ లంబాడా ఓటర్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క ఆర్ఎస్ఎస్, వనవాసి, ఆదివాసీ అని ఒకటి ఊర్లలో ఎక్కడైతే బంజారా కమ్యూనిటీ ఎక్కడ ఉందో అక్కడ బీజేపీ మా ఓట్లను క్యాప్చర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఓటర్స్లుగా ఇంకేం చేయాలండి? మేము మీ సేవాలలో బంజారా సంఘం నుంచి ముఖ్యమంత్రి వారు తీసుకెళ్లారా ఈ అంశాన్ని? ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మంత్రులు మేము ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినాం, ఢిల్లీలో రిప్రజెంటేషన్ చేసినాం, రాహుల్ గాంధీ గారికి కలిసినాం, కేసీ వేణుగోపాల్ గారికి కలిసినాం. అనేక విధంగా మేము రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మల్లికార్జున్ ఖర్గే గారికి దగ్గర పోతే మాకేమన్నాడు తెలుసా, మేము ఎస్టీకి ఆల్రెడీ ఇచ్చినామన్నాడు. కనీసం అవగాహన ఉందా అండి? గుల్బర్గాలో మల్లికార్జున్ ఖర్గే గారికి బంజారా ఓటర్స్ ఓటేయలేదని ఇప్పటివరకు కక్ష కడితే ఎట్లా అండి? ఒకవేళ ఇట్నే కడితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం పొందుతారు, స్థానిక సంస్థ ఎన్నికల్లోనే పొందుతారు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వండి. మాకు ఇస్తే మా కులం వాళ్ళు, మా కమ్యూనిటీ వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడానికి ఉంటుంది. మాకు దాదాపుగా మేము 30 లక్షల జనాభా అండి, మాది 30 లక్షల జనాభా. మేము కనీసం ఒక మంత్రి పదవి లేకుండా ఎట్లా? 5 లక్షల జనాభా ఉన్న రెడ్డి కమ్యూనిటీ 5 మంత్రి పదవులు పొందితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ కంప్లీట్గా మా జనాభా, కోదాడ, కొడంగల్, నల్గొండ, అక్కడ ఏది హుజురాబాద్, పొన్నం ప్రభాకర్ది, ఎక్కడున్నా మా కమ్యూనిటీ వన్ సైడ్ మీకు వేశారు అండి. మాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మల్లికార్జున ఖర్గే అన్నట్టు వారేనా మీ ఎస్టీకి ఇచ్చామని? ఖచ్చితంగా అండి. డైరెక్ట్ కూడా మరి ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చామన్నట్టు కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతుంది.
ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలోనే మాదిగా ఉంది. మాలకు ఎంత ఉంటే మాదికి అంత రావాలనుకుంటున్నారు కదా. మా జనాభా ప్రకారం మాకు రావాలనుకుంటున్నాం. మేము 40 లక్షలు టోటల్ జనాభా ఉంటే 30 లక్షలు మేమే ఉన్నాం. 32 లక్షలు 8 లక్షలు ఉన్న కోయ గోండు వాళ్ళకును మంత్రి పదవి ఇస్తే మాకు కూడా ఒకటి ఇవ్వమంటున్నాం. వాళ్ళకి ఇవ్వద్దని అనట్లేదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఇవ్వాలి. మాకు కూడా ఒకటి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఎస్సీలో 2 ఉన్నాయి, మాదిగా. ఎస్సీలో నువ్వు మాలకి ఇచ్చినావు, మాది కూడా ఇచ్చినావు కదా. బీసీలో వివిధ కులాలు, గౌడకి ఇచ్చినావు, యాదవ్కి ఇచ్చినావు, రకరకాల గౌడ, మళ్ళీ పద్మశాలి కొండ సురేఖకి ఇచ్చినావు. బీసీలో కూడా వివిధ వర్గాలకు ఇస్తున్నావు కదా. మాకు ఎస్టీలో ఒక్కటిగా ఎందుకు ఇవ్వాలి? బంజారాలకు ఒకటి ఇవ్వండి. మేము ఏదో కొయ్యకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి, మాకు కూడా ఒకటి ఇవ్వండి అని అంటున్నాం. సో మీ సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఒక మంత్రి స్థానం కావాలి. మేమేమంటున్నామంటే ఒక కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా గ్రామాల్లో తిరిగినప్పుడు, ఇప్పటికిప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మా సమాజం వన్ సైడ్ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కనీసం మాకు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేయడానికి కనీసం ఒక మంత్రి లేడు అని ఆవేదన చెందుతుంది. మేమేమంటున్నామంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ మేజర్గా ఒక వస్తున్న డిమాండ్ ఏంటంటే, మేము కొట్లాడి కాళ్ళ గజ్జలు కట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బంజారా ఓటర్లని కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం కాబట్టి మాకు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో బంజారా ఓటర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ అవుతుందని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇవ్వాలని అంటున్నాం. ఇస్తే మంచిది, ఇవ్వకుంటే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. దాంట్లో ఎలాంటి బేషరతు లేదు. మీ పేరు ఎక్కడి నుంచి ఒకసారి చెప్పండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేసి ఆల్ ఇండియా ట్రైబల్ చేసి తెలంగాణ శాఖ అధ్యక్షుని. సురేష్ నాయక్ నా పేరు.